దైవ సందేశాన్ని అందించుటకు మరి ఎలమంచిపాడు ప్రాంతంలో దేవుని సేవ చేస్తూ ఆయా ప్రాంతాల్లో బలముగా వాడబడుతున్న దైవజనులు డాక్టర్ కె సన్నీ విలాస్ గారిని సంఘపక్షంగా వారిని కోరినప్పుడు వారు మా ఆహ్వానాన్ని మన్నించి సంతోషంగా అంగీకరించారు. మరి ప్రాముఖ్యమైన సమయం, ప్రత్యేకమైన సమయం దైవజనులకి ఇస్తూ ఉండగా అందరూ కూడా చప్పట్లు కొడుచు దైవజనులకి ఈ సమయాన్ని మనం అప్పగిద్దాం. దేవుడు వారిని మన మధ్యకి నడిపించాడు, అది మనకి ఎంత ఆశీర్వాదకరం. దయచేసి విజ్ఞాపన. మీరు చాలా మందిని చూస్తుంటారు, నన్ను ఎప్పుడు చూడలేదు, ఇంకా చూడరు కూడా ఏమో. కాబట్టి మీ ఆలోచనలు, మీ మనసులు అన్నీ కూడా నా మీద దృష్టి నిలపాలి. ఎవరి దగ్గరైనా ఫోన్స్ ఉంటే మీరు సైలెంట్లో పెట్టాలి. మీరు మాట్లాడడానికి వీలు లేదు. ఎంతో ప్రయాసతో మరి దేవుని యొక్క పరిచర్య ఈ ప్రాంతంలో జరగబడటానికి దేవుడు కృప చూపించాడు. మరి అతి ప్రాముఖ్యంగా మనము ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసుకుని ఉన్నాం. అయితే దేవుని యొక్క కార్యక్రమానికి మనము సమయం ఇవ్వాలి. ఇక్కడికి ఎందుకు వచ్చాం? మనమంతా కూడా దేవుని వాక్యాన్ని విని దీవించబడాలని వచ్చాం. టైం పాస్ చేసే వాళ్ళు ఎంతమంది అండి ఇక్కడ? ఎవరు లేరా? రైట్, మంచిదే. దేవుని వాక్యం నిజంగా మనం వినటానికి వస్తే, ఆయన మాటలు నిజంగా మనం వినటానికి ఇష్టపడతాం. ఒకవేళ ఏదో ఇన్విటేషన్ మనకి వచ్చింది అని చెప్పి సాధారణంగా వచ్చే మనుషులు కూడా చాలా మంది ఉంటారు. మరికొంతమంది కేటగిరీ పీపుల్స్ ఉంటారు. వీళ్ళు ఏందో చెప్పుకుంటా ఉంటారు, సంఘం తరపు నుంచి పాస్టర్ గారు అక్కడికి వెళ్ళి వినమని చెప్పాడు, ఏదో వెళ్ళొద్దాంలే అని వచ్చేవాళ్ళు మరికొంతమంది ఉంటారు. మరి మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలీదు, కానీ నాకు తెలిసింది ఒకే ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, గమనించండి, ఎన్నో సంవత్సరాలుగా మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం, దేవుని వాక్యాలు మనం వింటున్నాం, పాటలు పాడుతున్నాం, ఏమండి, వాక్యాలు చదువుతున్నాం, వాక్యాలు చెప్పగలిగిన స్థానంలోనికి కూడా అప్పుడప్పుడు సంఘ విశ్వాసులు వస్తూ ఉంటారు. మంచిదే, నేను కాదంటూ లేదు. మరి ఇక్కడ ఎంతమంది రక్షణ పొందారు? చేతులు ఎత్తారా? నేను చూడాలి మిమ్మల్ని అందరినీ కూడా. ఎంతమంది రక్షణ పొందారు? రైట్. ఎంతమంది తమ రక్షణను కాపాడుకుంటున్నారు? డే మొత్తం స్టార్టింగ్ నుంచి డే ఎండింగ్ వరకు దీని విషయంలో కానీ, దీని విషయంలో కానీ, దీని విషయంలో కానీ, వీటి విషయాల్లో కానీ కాపాడుకోగలుగుతున్నారా మీ రక్షణ? అర్థమైంది అనుకుంటా నేను చెప్పినవన్నీ కూడా సైకిల్ మీకు. అంటే మనం చూసే ప్రతిదీ, మన మాట తీరు విషయంలో కానీ, మనం ప్రవర్తించే విధానంలో కానీ, నడుచుకునే విధానంలో కానీ, దేవుడు మానవునికి ఇచ్చిన రక్షణను మనం కాపాడుకోగలుగుతున్నామా? మరి పెట్టారు కదా పేరు, ఏమని? రక్షణ సువార్త సభలు. దేవుని రక్షణ పొందుకున్నటువంటి మనం దేవుని రక్షణను మనం కాపాడుకోగలుగుతున్నామా? అందుకే అంటాడు కదా హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3 నేను జస్ట్ చెప్తా వినండి. ఎంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుందరు అంటున్నాడు. ఎంత పెద్ద రక్షణ అది! చాలా గొప్పది. ఈ లోకంలో ఏ మానవుడు అనుగ్రహించలేనటువంటిది, ఏ మానవుని దగ్గర దొరకలేనటువంటిది, ఈ భూమి మీద ఎంత వెతికినా కనబడినటువంటిది, అది పరలోక సంబంధమైన రక్షణ. పరలోక సంబంధమైన దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని దారిపోసి ఇచ్చినటువంటి రక్షణ. ఆ రక్షణ యొక్క సువార్త సభను ప్రియ దేవుని బిడ్డ ఏ రీతిగా ఈ లోకంలోనికి దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు తీసుకుని వచ్చాడో, ఎందుకొరకు ఆయన రక్షణ ఈ లోకంలోనికి అనుగ్రహించవలసి వచ్చింది, ఎందు నిమిత్తమై
ఈ లోకంలోనికి తన రక్షణ ప్రభు ఇవ్వవలసి వచ్చిందని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపములోనే పుట్టాడు. నీతిమంతుడిగా పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు. నేను నీతిమంతుణ్ణి అని చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు. ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపి. పాపములోనే పుట్టాడు, పాపములోనే జీవిస్తున్నాడు, పాపములోనే చనిపోతున్నాడంట. మరి ఆయన స్వహస్తాలతో చేసుకున్నటువంటి తన బిడ్డలను ఈ లోకములో పాపములో మరణించుటను బట్టి, ప్రియా దేవుని బిడ్డ, ఒక మనిషిని అవిధేయత వలన ఈ లోకంలో నీకు పాపం వచ్చింది. పాపం వలన వచ్చే జీతం ఏంటి? అమ్మ వినవల్ల చెప్పండి అమ్మా, ముత్యాలు ఏమన్నా రాలిపోతాయా? రాలిపోతే నాకు కూడా కాస్త ఇవ్వండి, నేను కూడా పట్టుకుపోతా మా ఊరికి, తలా ఒకటి పంచి పెడతా. ఏది ముత్యాలు ఇస్తారా? మరి మాట్లాడండి, అయితే ఏమన్నా అవుతుందా? పాపం వల్ల వచ్చే జీతం మరణం, అది రెండవ మరణం. ఆయన స్వహస్తాలతో చేసుకున్న ప్రతి మానవుడు కూడా అపవాది యొక్క ఆలోచనను బట్టి, అపవాది యొక్క నడిపింపును బట్టి, ప్రియా దేవుని బిడ్డ, అందరూ కూడా త్రోవ తప్పి నరకానికి వెళ్ళిపోతా ఉన్నాడు. అరే, నా బిడ్డలు ఎక్కడికి రావాలా? పరలోకానికి రావాల్సిన నా బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు నరకానికి వెళ్తున్నారు. అందుకే దేవాతి దేవుడిని యేసుక్రీస్తు ప్రభుల వారు విడిచిపెట్టకూడనటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి, ఆ మహిమను విడిచి ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. ఎందుకు తెలుసా? నిన్ను నన్ను రక్షించటానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ దినాన్ని కొన్ని మాటలు మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము, యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి 2-3 వచనాలను మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్మి ఉన్నది కనుక కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. భక్తుడు చాలా ప్రాముఖ్యంగా చెప్తూ ఉన్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము. అందరిని ఆశ చూడాలి. వెనక 2 పిల్లలు నిలబడుకున్నారు, కూర్చోవాలి. నాన్న సీట్లు లేకపోతే ముందుకు రా, దా. వెనక్కని పొరపాటును కూడా ఇంటికి పారిపోకూడదు, పట్టుకుంటా ఇంటికి వచ్చి మరి కూర్చో. దయచేసి మధ్యలో ఫోటోలు కూడా దిబాకండి అయ్యా మీరు, సరేనా? వాక్యం మాత్రమే వినండి. ఫోటోల టైం అయిపోయింది, ఇది వినే టైం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు లేచి నిలబడితే ప్రభు నిన్ను ప్రకాశింపు చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు లేవా? అద్దెకి ఏమైనా ఇచ్చేసారా? చేతులు ఎవరైనా నరికేశారా? దుబాయ్కి ఏమైనా వెళ్ళొస్తే దొంగతనం చేస్తే ఏం చేస్తుంది తెలుసా? అవుట్. హల్లెలూయా. నీవు ఇక్కడికి వచ్చి సిగ్గుపడుతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? ఇంకా నువ్వు ప్రభుని ఇంకా పరిపూర్ణంగా నీ లైఫ్లో నువ్వు యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు అంగీకరించి ఉంటే నువ్వు సిగ్గుపడకుండా ప్రభు విషయమై ఆయన స్తుతించడానికి ఇష్టపడతావు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అందుకే ఆయన అంటున్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము. ఈనాడు చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారా, వెలుగు వారి జీవితంలోనికి వచ్చినప్పటికీ కూడా వారు చీకటి సంబంధులు కాబట్టి, చీకటి సంబంధమైన వాటిని వారు చూస్తూ ఉన్నారు కాబట్టి, చీకటి సంబంధమైన కోరికలు మానవుడు కోరుకుంటున్నాడు కాబట్టి, అందుకే
వెలుగు వారి మధ్యలో ఉన్నప్పటికీ కూడా వారు చూడలేకపోతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఈ యుగ సంబంధమైన దేవత వారి జీవితంలోనికి, వారి మనోనేత్రాలకి గ్రుడ్డితనాన్ని కలుగు చేసిందంట. నీ జీవితంలో క్రీస్తు ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు చూసేది ఏంటో తెలుసా? పాపాన్ని. నీ జీవితంలో క్రీస్తు ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు చూసేది ఏంటో తెలుసా? చెడుతనాన్ని. నీ జీవితంలో క్రీస్తు ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు చూసేదంతా కూడా లోక సంబంధమైనదే. దేవుని ఆలయానికి రావటం గొప్ప విషయం కాదు. క్రైస్తవులు అని చెప్పుకోవటం అంతకన్నా గొప్ప విషయం కాదు. రోషము కలిగి ఒక్కరోజు బ్రతికిన ఫలానా వ్యక్తి దేవుని బిడ్డరా అని లోకం మొత్తం నోటితో ఒప్పుకోవాలి. కానీ ఈ దినాన మనల్ని ఏమంటున్నారు తెలుసా? అది మీకే తెలియాలి. అనిపించబడుతున్న మీకే తెలియాలి. ఒక్కరోజు బ్రతికిన ప్రభు కోసం బ్రతకండి, మనుషుల కోసం కాదు. ఒకరోజు బ్రతికిన వెలుగు సంబంధులుగా బ్రతకండి. ఒకరోజు జీవించిన ఈ లోకంలో చనిపోయేంత వరకు ప్రభు పేరు ఒప్పుకునేటట్లు జీవించండి. అంతేకాని ఈ దినాన చాలా మంది ప్రియ దేవుని బిడ్డ ఏమైపోతున్నారు తెలుసా? తమ జీవితంలోనికి దేవుడు చీకటి సంబంధమైన బ్రతుకులో ఉన్నటువంటి మనల్ని తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి దేవుడు మనల్ని పిలుచుకుంటే తిరిగి మరలా అదే చీకటి సంబంధమైన స్థానంలోనికి మానవుడు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ దినాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. రక్షణ మారు మనసు లేని వారికి కాదు ఫస్ట్ కావాల్సింది. ఈ దినాన్ని రక్షణ ఎవరికి కావాలో తెలుసా? నిజంగా బాప్టిజం పొందుకున్న వాడి జ్ఞాపకం తెచ్చుకోవాలి. నేను రక్షణను నా జీవితంలో కొనసాగిస్తున్నానా లేదా? బాప్టిజం పొందితే పరలోకాన్ని పోతానని ఎవరైనా చెప్పారా మీకు? చాలా మంది బాప్టిజం పొందారు కదా. పాస్టర్ గారు బాప్టిజం తీర్చుకున్నాం, దేవుడు మాకు వెలిగిచ్చేశాడు, దేవుడు మాకు రక్షణ ఇచ్చేశాడు, ఇంకేమి ఇచ్చాడు? దేవుడు మాకు ఆశీర్వాదం ఇచ్చేశాడు. ఎదుగో మేము మందిరంలో కూర్చొని, ఏ మందిరం అయితే ఆ మందిరం, ఏ డినామినేషన్ అయితే ఆ డినామినేషన్ కూర్చొని ఏం చేస్తా ఉన్నాం? చప్పట్లు కొట్టుకుంటా ఉన్నాం, మేము పాడుకుంటా ఉన్నాం, పరిశుద్ధ బలలో చేతులను చేసాం, మేము రక్షించబడ్డాం, పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటా ఉన్నారు. కుదరదు. పొరపాటును కూడా పాటలు నిన్ను రక్షించలేవు. ప్రభు బల్ల నిన్ను రక్షించలేదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి 2 గంటల సేపు కూర్చున్నంత మాత్రం నువ్వు రక్షించబడలేవు. నీ క్రియలు మార్చుకొని మారు మనస్సు పొంది మీ హృదయాలు, మీ జీవితాలు, మీ ప్రవర్తన అంతటిని కూడా దేవునికి అప్పగించి, దేవుడు ఏ విధంగా మిమ్మల్ని బ్రతకమని చెప్పాడో ఆ రీతిగా బ్రతికితే కానీ మీరు ఎక్కడికి ప్రవేశించలేరంట? పరలోకానికి ప్రవేశించలేరంట. అయ్యా అయ్యగారు ఏదో చేస్తా ఉన్నారు, తలలు పైకెత్తాల. నేను చిన్నవాడిని, పొరపాటును కూడా ఒకరిని నోటీస్ చేసినప్పుడు మీ తల తిరగకూడదు. నాకున్న చెడ్డ అలవాటు ఒకటే ఏంటో తెలుసా? నాకు ఎంత దూరం సభ ఉంటే ఆ ఆఖరి వ్యక్తి కూడా కనిపిస్తాడు నాకు. వాడు తల తిప్పినా వాడిని నోటీస్ చేస్తాను నేను. అది మీకు చెప్తున్నా, కాబట్టి మీరంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. సరేనండి? ఎక్కడి వరకు కనిపిస్తారు? ఆఖరి వ్యక్తి వరకు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒకే ఒక్కటి చూపు మంచిగా కనపడేటట్లు ప్రభు చేశాడు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు బాహ్య సంబంధమైనదే కాదు మేము చూడగలిగేది, మీ మనసులో ఏం ఆలోచిస్తున్నారో కూడా ప్రభు చెప్పగలుగుతాడు. కాబట్టి చాలా మంది ఇంకా మైండ్ డైవర్ట్ అవుతానే ఉంది మీది. మీ హృదయాలను ప్రభు మీద ఉంచండి. దేవుని వాక్యంతో నింపబడి వెళ్ళటానికి ఇష్టపడండి. అందుకే ఆయన అంటున్నాడు, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. వెలుగు వచ్చి ఉన్నదని తెలిసి కూడా ఈ దినాన నీవు నీకున్నటువంటి బలహీన స్థితిలో నుంచి, తమ్ముడు, నీ బలహీన స్థితిలో నుంచి నువ్వు లేవకపోతే గుర్తుపెట్టుకో,
ఇలాంటి కూడికలు మీ ఊర్లో ఎన్ని జరిగినా, లేకపోతే ఇలాంటి కూడికలు ప్రపంచంలో ఎక్కడ జరిగినవో అక్కడికి హాజరైనా, వెలుగు వచ్చి ఉన్నప్పటికీ కూడా నువ్వు లేవకపోతే అదే స్థానంలో మిగిలిపోతావు. అందుకే ఆయన చెప్తున్నాడు, ప్రభు హెచ్చరిస్తున్నాడు, నువ్వు లేవాలి. నువ్వు లేచినప్పుడే ప్రభు నిన్ను ప్రకాశింపు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే ప్రియా దేవుని బిడ్డ, ఒకానొక దినాన ఈ దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు ఎరుకో ప్రాంతాన్ని సంచరించడానికి ఆయన బయలుదేరి వెళ్తూ ఉన్నాడంట. ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆ మార్గం గుండా చాలా మంది దేవుని వెంబడిస్తూ ఉన్నారు. దేవుడు ఒంటరిగా పోతాడు ఎక్కడికైనా? పోడు. ఒక ఎమ్మెల్యే వస్తేనే ఊరికి ఎలా ఉంటుంది? ఎంతో ఆర్భాటం. అబ్బో, డ్రమ్ములు కొట్టేవాళ్ళు, ఇంకా చాలా ఆర్భాటంతో రకరకాలుగా ఊరేగింపుతో ఆయన తీసుకుని వెళ్తారు. అలాంటిది సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఎరుకోకు ప్రయాణం చేస్తూ అనేక ప్రాంతాలు తిరుగుతూ ఆ ప్రాంతంలోనికి సమీపిస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డ, ఆ యొక్క ఒక వ్యక్తి ఆ ప్రదేశంలో ఎరుకో కంటే ముందుగా అనగా ఊరి బయట ఒక గుడ్డివాడు కూర్చొని ఉన్నాడంట. ఎవరు? అతని పేరేంటి? బర్తిమై. ఈ బర్తిమైనటువంటి వ్యక్తి ప్రియ దేవుని బిడ్డలారా, అతనికి చూపు లేదు, చూడలేనటువంటి వ్యక్తి. ఎన్నో సంవత్సరాల నుంచి అదే స్థానంలో పడున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? చాలా కాలము నుంచి ఆ వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. అయితే గమనించండి ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభుల వారు అటు వెలుచుండగా కళ్ళైతే కనపడవు కానీ చెవులైతే వినబడతాయి. అందుకే కదా దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అంటున్నాడు. ఆ మార్గము గుండా యేసయ్య వెళ్తుంటే ఎంతో ఆర్భాటముతో కూడినటువంటి శబ్దం ఈ యొక్క గ్రుడ్డివాడైనటువంటి బర్తిమైకి వినపడింది. వినపడినప్పుడు ప్రియ దేవుని బిడ్డ స్వరాన్ని విని మౌనంగా ఉండలేదు. అతడు అనుకోవచ్చు ఏమని? ఈ మార్గం గుండా అనేక మంది వెళ్తున్నారు కదా, నాకు కాస్తంత నిన్నటి దినము వరకు వచ్చినటువంటి దానికన్నా ఈ దినాన అధికమైనటువంటి రాబడి నాకు రావచ్చు. నా దీన స్థితిని చూచి, నా దయనీయమైనటువంటి స్థితిని చూచి ఎవరో ఒకరు అధికముగా నాకు సహాయం చేయవచ్చు, ఇంత పెద్ద జన సమూహము నన్ను ఆదరించవచ్చు అని అతను అనుకోవచ్చు. కానీ అతడు అలా అనుకోలేదంట. ఈ మార్గం గుండా ఎవరు వెళ్తున్నారో అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ప్రదేశంలో కూర్చున్నాడు, కానీ ఏ స్వరము కూడా ఆయనను ప్రభావితం చేయలేదు. ఏ స్వరము కూడా ఆయనను ఆ స్థానంలో నుంచి లేపలేదు. ఏ స్వరము కూడా ఎవరు ఈ స్వరముకు, ఈ యొక్క మాటలకు, ఈ శబ్దానికి కారకుడని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఇన్ని సంవత్సరాల్లో ఆయనకు కలగలేదంట. అయితే గమనించండి, యేసయ్య ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆ స్వరం, ఆ శబ్దం ఆయన్ను ప్రభావితం చేసింది. అతడు లేచి, ఏమండి, అతడు లేచి అంటే ఎంతో మంది జనసమూహం ఇటు ప్రయాణం చేస్తున్నారు కదా. ప్రయాణం చేసేటప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇతనికి చూపు లేదు కాబట్టి ఎటు తిరగాలో అర్థం కాలేదు, ఎవరిని చూడాలో తెలియటం లేదు. కానీ తనకు వినబడేటువంటి చెవులను ఆధారము చేసుకుని నిలబడి చేతులు ఇలా పెట్టాడంట. చేతులు ఇలా పెట్టినప్పుడు ప్రియ దేవుని బిడ్డ, ఒకరు ఇద్దరు ప్రయాణం చేయటం లేదు, కానీ వందల మంది ప్రయాణం చేస్తున్నారు యేసు ప్రభు వారితో. ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరో ఒకరి యొక్క శరీరము అతని చేతులకు తాకిందంట. తాకగానే వెంటనే పట్టుకున్నాడు ఆయన్ని. ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక గుడ్డివాడికే ఇక్కడ ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో దేవుని మందిరంలో కూర్చున్న నీకు పరలోకంలో ఏం జరుగుతుందనేటువంటి ఆలోచన ఎప్పుడైనా చేసావా?
పరలోకము ఎవరి కొరకు సిద్ధపరచబడుతుందని నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? వేవేల దూతల చేత నిత్యము కూడా పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నటువంటి ఆ మహోన్నతుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు సింహాసనాసీనుడై అక్కడ కూర్చుని ఉన్నాడు. ఎవరి కొరకు తిరిగి మరలా ఆయన ఈ లోకములోనికి రానై ఉన్నాడు నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? దేవుని వాక్యం ప్రతి నిత్యము కూడా నీకు హెచ్చరించబడుతుంది కదా. దేవుడు ఆదివారం దినాన, శుక్రవారం దినాన ఇలాంటి ప్రత్యేకమైన కూడికల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా పరలోకంలో ఏం జరుగుతుందని తెలుసుకోవాలని? ఎవ్వరికి ఆలోచన రాదు. టైంకి గుడికి పోవాలా, పాస్టర్ గారికి కనపడాలా, పాట అవకాశం వస్తే పాట పాడాలా, ఏదైనా కార్యక్రమాలకి పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి కార్యక్రమాన్ని జరిగించాలి. ఇదే ఆలోచన. తెలుసుకోవాలి అనే ఆలోచన మానవునికి ఇంకా రావటం లేదు. అయితే ప్రియ దేవుని బిడ్డ గమనించండి, ఈ గ్రుడ్డివాడైనటువంటి బర్తిమయి యేసు ఎవరో తెలుసుకోవాలని లేచి నిలబడినప్పుడు అతన్ని పట్టుకుని అతను అడుగుతూ ఉన్నప్పుడు అతను అంటున్నాడు, నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళుచున్నాడంట. ఎవరు వెళ్తున్నారు? నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నాడు. విన్నాడు, తెలుసు, ఎప్పుడో అన్నీ తెలుసు. అందుకే తనకు వచ్చిన సదవకాశం జీవితంలో పోతే మరలా రాదు అనే ఉద్దేశంతో ప్రియ దేవుని బిడ్డ ఆయన యేసయ్యని పిలవటానికి గట్టిగా ఇష్టపడ్డాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని ఆయన కేకలు వేస్తూ ఉన్నాడంట. లేచిన వాడు మౌనంగా ఉండలేదు. లేచిన వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన గట్టిగా కేకలు వేసి పిలుస్తూ ఉన్నారు. చాలా మంది అనుకోవచ్చు ఇలాంటి వాళ్ళు, ఊరుకోవాయ్, ఆయన అంత పని మీద ఎరుకోక ప్రయాణం చేస్తా ఉంటే నువ్వేమో ఆయన పిలుస్తా ఉన్నావు. ఆయన ఎంత బిజీ, ఆయన పక్కన 12 మంది శిష్యులు, ఆయన చుట్టూ వారి చుట్టూ జన సమూహము, ఎంత ప్రోటోకాల్తో ఆయన వెళ్తూ ఉంటే నువ్వు పిలుస్తున్నావు, నీకు డబ్బులు కావాలంటే నేను 10 రూపాయలు ఇస్తానని చాలా మంది అను ఉండొచ్చు. అయినప్పటికీ అంతమంది జన సమూహం యొక్క స్వరాల కన్నా ఈయన స్వరం దేవుని దగ్గరకు చేరే వరకు ఆయన కేకలు వేస్తూ ఉన్నాడంట. దావీదు కుమారుడు నన్ను కరుణించుము అని కేకలు వేస్తున్నాడు కదా. ఆ స్వరము దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి వినిపించింది. వినిపించినప్పుడు ప్రియ దేవుని బిడ్డ గమనించండి, వినినటువంటి దేవుడు వెళ్ళిపోలేదు, కానీ ఆ ఒక్క వ్యక్తి కోసం ఆగాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కోసం ఆగాడు? ఆయన వెంబడిస్తున్న జన సమూహము కోసం ప్రభు ఆగలేదు, కానీ ఆయనను గట్టిగా పిలిచి లేచి తాను కూర్చున్న స్థానములో నుంచి లేచి నిలబడి యేసు ఎవరో తెలుసుకున్న తర్వాత ఆయనను పిలవటానికి ఇష్టపడిన వారి స్వరాన్ని విని ఆగటానికి యేసయ్య ఇష్టపడ్డాడు. ఇది నన్ను లేచి ప్రభువుని పిలవగలుగుతున్నావా? లేచి ప్రభువుని నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి ఆహ్వానించి ప్రభుతో మాట్లాడటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఎంతకాలమైంది ప్రభువును నువ్వు పిలిచి? ఎంతకాలమైంది ప్రభు యొక్క స్వరాన్ని నువ్వు విని? ఎంతకాలమైంది నువ్వు ప్రభుతో నువ్వు మాట్లాడి? ఈరోజు ప్రభుతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ప్రభుని పిలిచేవారు లేరు, ప్రభు స్వరాన్ని ఆలకించేవారు లేరండి. ఎందుకు తెలుసా? అందరి యొక్క చెవులు మందగించేసాయంట. దేవుని స్వరాన్ని వినాలి అనేటువంటి ఆలోచన ఏ మానవునికి లేదు. దేవునితో మాట్లాడాలి అనేటువంటి ఆకాంక్ష ఎవరికి కూడా లేదు. అందుకే జీవితాలు ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడే ఉన్నారు, ఫలము రావటం లేదు. ఇతరులేమో మిద్దెలు మేడలు కట్టుకుంటున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవుతున్నారు, ఇదిగో మంచిగా దీవించబడుతున్నారు. కానీ ప్రభువును నమ్ముకున్న నీవెందుకు దిగజారిపోతున్నావు?
ప్రభువును నమ్ముకున్నావు, ఎక్కడ నీ ఉద్యోగం? ప్రభువును నమ్ముకున్నావు, ఇల్లు కట్టుకున్నావా? ప్రభువును నమ్ముకున్నావు, దీవించబడ్డావా? ప్రభువును నమ్ముకున్నావు, ఎక్కడ నీ ఆశీర్వాదం? ప్రభువేమో ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు, దాన్ని తీసుకోవటానికి నీవే ఈ దినాన్ని నిరాకరిస్తూ ఉన్నావు. ఎంత సిగ్గు చేయటం ఒకసారి ఆలోచించండి ప్రియా దేవుని బిడ్డ. క్రైస్తవులు నేను చెప్పుకోవటం కాదు, ఒక దినం బ్రతికినా దేవుని కొరకు ఏం చేయాలంటే మీరు, అమ్మో నా సైజ్ చూడాలందరూ, లేకపోతే నేను మీ మధ్యలోకి వచ్చి కూర్చొని వాక్యం చెప్తా. ఎక్కడికి వచ్చి కూర్చొని చెప్తాను? ఎవరైతే స్వరాలు నాకు వినబడటం లేదో, ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, నాకు బాగా వినపడుతుంది కూడా. ఒకటి కనబడుతుంది, ఇంకొకటి వినపడుతుంది. ఈ రెండే ప్రభు నాకు ఇచ్చింది. మీరు ఎవరైతే ప్రతిస్పందించలేదనుకో, మీ పక్క నుంచి కూర్చొని వాక్యం చెప్తా. అప్పుడు ఏం చేస్తారు? అందరినీ తిప్పిస్తాం మీ సైడ్. మా చర్చిలో నేను అదే పని చేస్తాను. ఎవరు నిద్రపోతున్నారు అనుకో, నేను ఊరికి వదలను. ఒకసారి చెప్తా ఎవరికైనా కూడా, రెండోసారి చెప్పను. అందరినీ వాళ్ళ వైపు తిప్పుతా. ఎవరిని చేస్తాను? అందరినీ వాళ్ళ వైపు తిప్పుతా. ఇప్పుడు నేను కూడా ఆమె సాయే చూస్తా, లేకపోతే ఆ వ్యక్తి సాయే చూస్తా. ఇప్పుడు లేపమని చెప్తా. రెండోసారి నిద్రపోతారా? ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా మీరు మాట వినకుండా మీరు ప్రతిస్పందించలేదనుకోండి, ఇప్పుడు నేనేం చేయాలా? చెప్పాలా? వినబల్లా? తిరిగి నేను అడిగిన దానికి మీరేం చెప్తా ఉండాలా? సమాధానం చెప్తా ఉండాలి. ఈ రాత్రికాల సమయం ముందు ప్రియ దేవుని బిడ్డ, నీవు ఎలాగైతే ఒక ఎగ్జాంపుల్గా ఆ భర్తమైన నీ జీవితంలో నువ్వు తీసుకుంటావో, నీకు కలిగిన ప్రతి దానిలో నుంచి కూడా నువ్వు లేచి దేవుని కొరకు నువ్వు నిలబడగలిగితే, దేవుడు నిన్ను బాగు చేయటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? నీకు కలిగిన సమస్తములో నుంచి కూడా నువ్వు లేవాలి. యేసు ఎవరో తెలుసుకోవటానికి నువ్వు లేవాలి. దేవుడు నీ జీవితంలో కార్యాన్ని జరిగించడానికి నువ్వు లేవాలి. దేవుడు నీ జీవితంలోనికి వచ్చి సమస్తమును కూడా నూతనంగా మార్చబడటానికి నువ్వు లేవాలి. ఈ దినాన్ని నువ్వు లేచి నిలబడినప్పుడే దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో కార్యాన్ని ప్రభు జరిగించడానికి ఆయన ఇష్టపడతాడు. నువ్వు లేవకుండా నీ అధికారాన్ని, నీ అహంకారాన్ని, నీ చదువుని, నీ ఉద్యోగాన్ని సమస్తమును కూడా ఆధారము చేసుకొని నువ్వు అలాగే కూర్చున్నావు అనుకో నీ జీవితంలో, ప్రియ దేవుని బిడ్డ గమనించండి, నీ ఉద్యోగము నిన్ను కాపాడదు, నీ అధికారము నిన్ను కాపాడదు, నీకు కలిగిన బంధువులు నిన్ను కాపాడరు. సమస్తాన్ని దేవుని కొరకు విడిచిపెట్టాలా. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎలాగైతే మనం చెప్పులు విడిచిపెట్టి లోపలికి ప్రవేశిస్తామో, చెప్పులు మాత్రమే కాదు దేవుని దగ్గర విడిచిపెట్టేది, నీకు కలిగిన సమస్తాన్ని కూడా విడిచిపెట్టి నిన్ను నీవు తగ్గించుకుని ప్రభు మందిరంలోనికి, ప్రభు వాక్యము దగ్గరికి, అనగా బలిపీఠము దగ్గరికి నువ్వు వస్తే ప్రభు మాట్లాడటానికైనా ఇష్టపడతాడు. కాబట్టి దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు లేచి నిలబడినప్పుడు దేవుడు నేను ఏం చేస్తాడంట? మొదటికి వచ్చారా? ప్రకాశింపజేస్తాడు. నేను మళ్ళీ చెప్పను. నువ్వు లేచి నిలబడినప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ప్రకాశింపజేస్తాడు. అందుకే ఆ భర్తమై లేచి నిలబడ్డాడు కాబట్టి దేవుడు అతను ఏం చేశాడు? చూడగలిగే విధంగా తన కనులు ప్రభు తెరిచాడంట. అయితే ఇప్పుడు యెరికో మార్గములో ఉన్నాడు కదా, సమీపంలో ఉన్నాడు కదా. ఈ సమీపం అనేటువంటి స్థానాన్ని దాటి ఇప్పుడు ఎక్కడికి ప్రవేశించాడు? యెరికో లోపలికి ప్రవేశించాడు. యెరికో శాపగ్రస్తమైనటువంటి స్థలం. 2 యెరికో పట్టణాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. మత్తయి, మార్కు ఒక రకంగా రాస్తాడు, లూకా ఇంకొక రకంగా రాస్తాడు. దానికి దక్షిణాన ఒక యెరికో పట్టణం ఉంది, దానిలోనే జక్కయ్య ఉన్నాడు. ఎవరున్నారు? జక్కయ్య. ప్రియ దేవుని బిడ్డ, ఆ మార్గం గుండా వెళ్తున్న యేసయ్య ఇప్పుడు యెరికోలోనికి ప్రవేశించాడు. ఒక వ్యక్తి ఏమో శాపగ్రస్తమైనటువంటి స్థలంలో బయట నిలబడి గుడ్డివాడు కదా అడుక్కుంటూ దేవుని మాట వినుచు దేవుని యొక్క
దగ్గరికి రావటానికి, దేవుణ్ణి పిలవటానికి ఇష్టపడ్డాడు. మరి ఒక వ్యక్తి ఏమో ప్రియా దేవుని బిడ్డ లోపలికి ప్రవేశించినప్పుడు గమనించండి, యేసు ఎవరో తెలుసుకోవాలని ఇష్టపడ్డాడు. ఇద్దరు కూడా, ఒక వ్యక్తి తెలుసుకోవాలని ఇష్టపడ్డాడు, ఇంకొక వ్యక్తి చూడాలని ఇష్టపడ్డాడు. ఈ రెండిట్లో నువ్వు ఏం చేస్తున్నావు ఈ దినాన? తెలుసుకోవాలని ఇష్టపడ్డాం, అవునా? ఫస్ట్. రెండోది, ప్రభుని ఏం చేయాలి? మనం చూడాలి. చూడాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరూ ప్రభుని చూడలేరు. ఎవరు ప్రభుని చూస్తారో తెలుసా? దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారంట? దేవునిని చూచెదరు అని దేవుని వాక్యం రాయబడి ఉంది. నీ హృదయము శుద్ధిగా లేకుండా నీ చేతిలో ఈ వాక్యం పట్టుకున్నంత మాత్రాన నీవు పరిశుద్ధుడవు కాదు. నీ హృదయము శుద్ధిగా మార్చబడిన తర్వాత, నిన్ను పరిశుద్ధపరచుకున్న తర్వాత దేవుని వాక్యము చేత అప్పుడే దేవుని యొక్క ముఖదర్శనాన్ని నువ్వు చూడగలుగుతావు. అయితే ఎరుకోకి మేలు చేయాలని ఎవరు ఉద్దేశించినా, ఎరుకోకి సహాయం చేయాలని ఎవరు ఉద్దేశించినా, ఎరుకోలో ఉన్న వాటిని ఎవరైనా తాకాలని ఇష్టపడినా వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులు అవుతారంట. యెహోషువకు దేవుడు అదే మాట చెప్పాడు. ఎరుకో విషయమై ఎవరు మేలు చేయాలని ఉద్దేశించిన వాళ్ళంతా కూడా ఏమవుతారంట? చెప్పాలా? శాపగ్రస్తులు అవుతారంట. దేవాతి దేవుడిని యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వమానవాళిని ఆయన ప్రేమించాడు కాబట్టి నీ కొరకు, నా కొరకు శాపగ్రస్తమైనటువంటి స్థానంలో ఉన్న నిన్ను నన్ను రక్షించటానికి ఆయన సమస్తమును కూడా వెనుతీయకుండా ఎక్కడికి ప్రవేశించాడు? ఎరుకో లోపలికి ప్రభు ప్రవేశించాడు. ప్రవేశించి అనేక మంది జన సమూహంతో వెళ్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డ గమనించండి, 19వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, అతడు పొట్టివాడు కాబట్టి యేసు ఎవరో చూడగోరని కాబట్టి అందుకే దేన్ని ఎక్కడంటే ఆయన మేడు చెట్టు. తన జీవితానికి సాదృశ్యమైందే అది. అప్పుడప్పుడు మన జీవితాలు కూడా ఇలానే ఉంటాయి. మనం చూస్ చేసుకునేవి, మనం ఎన్నుకునేవి మన జీవితానికి తగినట్లుగానే మనము నిర్ణయాలు తీసుకుంటాం. అమ్మా చూడాలా వెనక? ఏదైనా ప్రాబ్లమా? ఆకలిస్తుందా? ఒక 10 నిమిషాలు ఇస్తారా నాకు? ముగిచ్చేస్తాను. రైట్. నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పా, అందరి లెక్క నేను కాదు అని. యేసు ఎవరో చూడాలని ప్రియా దేవుని బిడ్డ మేడు చెట్టు ఎక్కి తన జీవితంలో యేసయ్యను చూసిన తర్వాత తన జీవితం ఎంతో పరితపిస్తుందంట. అయితే ఎలాగైతే ఆయన భర్తమయ స్వరాన్ని ఆగిన యేసు మేడు చెట్టు ఎక్కి ఆసక్తితో చూస్తున్నటువంటి జక్కయ్యను చూసి కూడా దేవుడు ఆగాడంట. ఇతడు లేచి నిలబడ్డాడు. అతడు తన స్థానాన్ని విడిచిపెట్టి పరిగెత్తుకొని దేన్ని ఎక్కాడు? మేడు చెట్టు ఎక్కాడు. మొత్తానికి ఇద్దరిలో ఉన్నటువంటి విషయం ఏమిటి? దేవుణ్ణి చూడాలి, దేవుని దగ్గరికి రావాలి అని వారి స్థానాన్ని మరచి, వారి స్థానాన్ని విడిచిపెట్టి లేచి ముందుకొచ్చారు. వాళ్ళు ముందుకు రాగలిగారు కాబట్టి ప్రియా దేవుని బిడ్డ వారిని దేవుడు బలపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఆయనతో అంటున్నాడు, జక్కయ్య దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డ జక్కయ్య తన జీవితంలో ముందెన్నడూ విననటువంటి స్వరాన్ని విన్నాడంట. ఆయన ఎంత గొప్ప స్వరం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఏ ఒక్కరు కూడా జక్కయ్యని పిలవలేదంట. ఏ ఒక్కరు కూడా జక్కయ్యని అంత ప్రేమగా పిలిచిన వారు లేరంట. ఎందుకు తెలుసా? జక్కయ్య జీవితమే దరిద్రమైన జీవితం. అన్యాయంగా దోచుకోవటం, అన్యాయంగా తినటం, ఇదే జక్కయ్య బ్రతుకు. అలాంటి బ్రతుకులో ఉన్నటువంటి జక్కయ్యను ప్రేమగా పిలిచినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రియ దేవుని బిడ్డ గమనించండి, జక్కయ్యని పిలిచినప్పుడు వెంటనే జక్కయ్య అతనిని తన ఇంటిలో చేర్చుకోవటానికి ఇష్టపడ్డాడు. ప్రభువా నువ్వు బయట మాట్లాడని ఆయన అనలేదంట. ఆయన
ఎక్కడ మాట అనలేదు, నువ్వు ఇక్కడనే మాట్లాడు అని అనలేదు. తన ఇంటిలోనికి చేర్చుకుని వచ్చి ప్రభు ఏం మాట్లాడలేదు. ఇంటిలోనికి ప్రవేశించిన తర్వాత యెరికో పట్టణంలో ఉన్నాడు కదా. యెరికో పట్టణం ఏంటి? శాపగ్రస్తమైనటువంటిది, శాపగ్రస్తమైనటువంటి స్థలం. ప్రభు ప్రవేశించాడు. ప్రవేశించిన ప్రతి ఒక్కరూ, సహాయం చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా శాపగ్రస్తులుగానే మిగిలిపోతారు. అందుకే ఒకానొక దినాన ప్రియ దేవుని బిడ్డ గమనించండి, యెహోషువకు చెప్తాడు, ఇదిగో నీవు హాయి పట్టణం మీదకి దండెత్తాలి. హాయి పట్టణం చిన్నదే. ఆ హాయి పట్టణం మీదకి మీరు దండెత్తి వచ్చినప్పుడు నేను మీకు ఏమిస్తాను? విజయాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడంట. అయితే గమనించండి ప్రియ దేవుని బిడ్డ, యెరికో నుంచి వచ్చేటప్పుడు యెహోషువ తనతో ఉన్న ప్రజలు అందరూ కూడా వచ్చారు. కానీ ఒక వ్యక్తి మాత్రం, ఎవరు? ఒక్క వ్యక్తి మాత్రం, ఆకాను అనేటువంటి వ్యక్తి శపితమైన స్థానములో నుంచి కొంత పదార్థాన్ని తీసుకుని వచ్చాడు. ఎక్కడికి? తాము నివసించే గుడారములోనికి. దేవుడు చెప్పాడు, ఆ పట్టణం నుంచి మీరు ఏది కూడా తీసుకుని రాకూడదు అని. తీసుకుని వచ్చి తన గుడారంలో పెట్టాడు. అందుకే యెహోషువ హాయి పట్టణం, అది చిన్న గ్రామమే కదా, చిన్న ప్రదేశమే కదా, ఓడించేయచ్చు అనుకున్నాడంట. కానీ తన జీవితంలో జరిగింది ఏంటో తెలుసా? అపజయం. యుద్ధంలో జయాన్ని చూడలేకపోతున్నారు, పోరాడలేకపోతున్నారు, మరణాన్ని చూస్తున్నాడు. భయపడ్డాడంటే యెహోషువ ఎంత యుద్ధ వీరుడో తెలుసా? అతడు కత్తి పట్టుకుంటే యెహోషువ ఆ కత్తికి అదుపు లేకుండా నరికేస్తారంట శత్రు సమూహాన్ని. అలాంటి యెహోషువ భయపడటానికి గల కారణం ఏంటో తెలుసా? తన గుడారంలో ఏముంది? శపితమైనది ఉన్నది. ఈ దినాన చాలా మంది జీవితాల్లో శపితమైనది ఉన్నది. రక్షణ పొందినప్పటికీ, ప్రభు బలలో చేతులు ఉంచుతున్నప్పటికీ, దేవుని వాక్యాలు చదువుతున్నప్పటికీ, దేవుని వాక్యాలు వినుచున్నప్పటికీ కూడా శాపముతో కూడినవి జీవితాల్లో, కుటుంబాల్లో ఉంచుకుంటూ ఉన్నారు. అందుకే జీవితాలు ఆశీర్వదించబడటం లేదు. అందుకే జీవితాలు దీవించబడటం లేదు. అందుకే బిడ్డలు పతనమైపోతున్నారు. అందుకే బిడ్డలు చెడిపోతున్నారు. హెచ్చరించి మానవుడు ఎవ్వరు కూడా లేరండి. శాపము వెంటాడుతుంది. శపితమైనది నీ కుటుంబంలో ఉంచుకున్నావు. చూడకూడనివి నీ జీవితంలో చూస్తున్నావు. కూర్చోకూడని స్థలంలో నువ్వు కూర్చుంటున్నావు. వినకూడని మాటలన్నీ కూడా నువ్వు వింటున్నావు. మాట్లాడకూడని మాటలన్నీ నువ్వు మాట్లాడుతున్నావు. క్రైస్తవులే పేరుకి. గొడవలు జరిగితే నోట్లోంచి వచ్చే మాటలేంటి? ఆశీర్వాదకరమైన మాటలా? శాపముతో కూడిన మాటలు. ఎవరైనా ఏదైనా చెడ్డగా మాట్లాడుతుంటే దాన్ని వినాలనేటువంటి ఆసక్తి నీకు తెలియకుండానే శాపము నీ జీవితంలో నీకు ప్రవేశిస్తుంది. శాపాన్ని నీ జీవితంలో ఉంచుకోవటానికి నువ్వు ఇష్టపడుతున్నావు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది అడ్వాన్స్ అయిపోయారండి. దాచిపెట్టేస్తారు. ఏదైనా వెంటనే వచ్చిందానికి సప్పనే ఫోన్ లాక్ కొట్టేస్తారు. తెలియదు కదా. అది ఎవరికి తెలుసు? చూసిన వ్యక్తికి మాత్రమే తెలుసు. ఎవరు చూడలేదని నువ్వు అనుకుంటున్నామో నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుడి రాత్రి కాల సమయం ముందు మాట్లాడుతున్నాడు. ఇదిగో, చీకటిలో నువ్వు చూసేది, చీకటిలో నువ్వు చేసేది. పగటి పూట దేవుడు ఎలాగైతే స్పష్టంగా మనం చూస్తామో, రాత్రిపూట అదే రీతిగా తేట తెల్లంగా చూస్తాడంట. నువ్వు చేసే ప్రతి క్రియను కూడా. నీ శపితమైనది నీ ఇంటిలో, నీ జీవితంలో ఉన్నది కాబట్టే జీవితాలు ఏమవటం లేదు, ఎదగటం లేదు. అందుకే తమను తాము పరిశుద్ధపరచుకొని, తమను తాము శపితమైన తమ గుడారములోంచి తీసి బయటికి పారవేసిన తర్వాత దేవుడు విజయాన్ని ఇచ్చాడు. యేసయ్య జక్కయ్య ఇంటిలో ప్రవేశించగానే ప్రియ దేవుని బిడ్డ గమనించండి, జక్కయ్య చేసిన పని ఏమిటో తెలుసా? తనకు కలిగిన సమస్తాన్ని కూడా సగము బేదలకు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. అన్యాయముగా అనగా
దోచుకున్న సమస్తం అది శాపముతో కూడిందే. అన్యాయముగా ఉన్న శపితముతో కూడిన ఆ ధనమంతటిని కూడా ప్రియ దేవుని బిడ్డ ఎవరి దగ్గరైనా తీసుకుని ఉంటే వాళ్ళకి ఎంత ఇచ్చాడంట? 4 అంతలు చెల్లించాడు. ఇంకేమీ లేదు జక్కయ్య దగ్గర. జక్కయ్య దగ్గర ఏమీ లేదు. పంచిపెట్టిన తర్వాత ప్రభు అంటున్నాడు, ఇతరుడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ గమనించండి, ఈ రాత్రికాల సమయంలో ఒకే ఒక విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. నిన్ను ప్రశ్నించుకో, ఒకసారి పరిశీలన చేసుకో. ఇంకా పాపం నీ జీవితంలో ఉందా? చెడు జరిగించడానికి నీ మనస్తత్వం ఉత్సాహపడుతుందా? పరాయి స్త్రీని నువ్వు చూస్తున్నావా? పరాయి పురుషుడు నువ్వు చూస్తున్నావా? జ్ఞాపకం తెచ్చుకోండి, ఈ లోక సంబంధమైన ఈ శరీర జీవితాన్ని నువ్వు జయించలేకపోతే దేవుని కొరకు నీవేం చేయలేవు, ప్రకాశించలేవు. దేవుని కొరకు నువ్వేం చేయలేవు, ప్రకాశించలేవు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానం తీసుకొని, దేవాతి దేవుడు ఎందుకొరకు ఈ లోకంలోనికి వచ్చాడు, శాపగ్రస్తమైన స్థలం అని తెలిసినప్పటికీ కూడా దేవుడు ఎందుకు ప్రవేశించాడు? శాపగ్రస్తమైన స్థలానికి మేలు చేయాలన్న ప్రతి ఒక్కడు కూడా ఉగ్రత పాలు కావాలంట. ఏం కావాలంట? ఉగ్రత పాలు కావాలి. అయితే ప్రియ దేవుని బిడ్డ, దేవాతి దేవుడు మనం చేసిన పాపానికి మనం ఉగ్రత పాలు కావాలి. అయితే ఆయన కరుణ కలిగినటువంటి దేవుడు కాబట్టి, ఆయన దయ కలిగినటువంటి దేవుడు కాబట్టి, నీ విషయమై నా విషయమై దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఎక్స్చేంజ్డ్ ప్రాసెస్ చేశాడు. చేంజ్ చేయాల. ఏం చేశాడు దేవుడు? ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ అంటే, ఇప్పుడు నా దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి. ఎన్ని ఫోన్లు ఉన్నాయి? 2 ఫోన్లు. ఇప్పుడు పాస్టర్ గారికి ఇది పాస్టర్ గారి ఫోన్, ఇది నా ఫోన్. ఇప్పుడు నేనేం చేశాను? పాస్టర్ గారికి ఈ ఫోన్ ఇచ్చాను, పాస్టర్ గారి ఫోను నేను తీసుకున్నాను. ప్రభువు చేసిన కార్యం అదే. ఈ భూమి మీదకి వచ్చి మనము ఉగ్రత పాలు కావాలి, మనమందరూ కూడా పాపంలోనే చనిపోవాలి, మనమందరం కూడా పాపంలోనే జీవితాలు ముగించాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఉగ్రతలో ఉన్నామని తెలిసినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? శపితమైన స్థానంలోనికి ప్రవేశించాడు. ఎందుకు తెలుసా? నిన్ను నన్ను ఆ ఉగ్రత నుంచి తప్పించటానికి. హల్లెలూయా. ఎక్కడి నుంచి తప్పించటానికి? ఉగ్రతలో నుంచి నిన్ను నన్ను తప్పించటానికి. అందుకే పాపి స్థానంలోనికి దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువులు వచ్చాడంట. పాపి ఏ స్థానంలోనికి వెళ్ళాడు తెలుసా? నీతి అనే స్థానంలోనికి వెళ్ళాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడు? నీతి అనే స్థానంలోనికి. ఇప్పుడు ఉగ్రతను ఆయన తీసుకున్నాడు, దేవునితో ఉన్నటువంటి దీవెన, ఆశీర్వాదాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడంట. శాపాన్ని ఆయన తీసుకున్నాడు, దేవుని యొక్క దీవెనను నీకు నాకు ఇచ్చాడు. పాపమును ఆయన తీసుకున్నాడు, ఆయన నీతిని మనకిచ్చాడు. తండ్రితో ఎడబాటును ఆయన తీసుకున్నాడు, తండ్రితో సమకూర్పును నీకు నాకు ఇచ్చాడు. తండ్రితో విడిచిపెట్టుకున్న భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టుకున్నాడు, తండ్రితో సమాధానపడి ఆయనతో యుగయుగాలు జీవించే కృపను దేవుడు నీకు నాకు ఇచ్చాడు. నీవు పొందవలసిన దెబ్బలు ఆయన తీసుకున్నాడు, ఆయనకున్న స్వస్థత నీకు నాకు దేవుడు ఇచ్చాడు. అంత గొప్ప కార్యం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుని ప్రియ దేవుని బిడ్డలారా, మరణాన్ని ఆయన తీసుకున్నాడు, నిత్య జీవాన్ని దేవుడు ఈ దినాన్ని నీకు నాకు ఇచ్చాడు. అంత గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు వెతుక్కుంటూ 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 ఎక్కడికి వచ్చాడు అమ్మా? ఈ భూమి మీదకి వచ్చి నీ స్థానంలోనికి ఆయన వచ్చాడు, ఆయన స్థానంలో నిన్ను పెట్టాడు. పెట్టినప్పుడు నువ్వు చేయవలసిన పని ఒకటే, నువ్వు లేచి దేవుని కొరకు నువ్వేం చేయాలా? ప్రకాశించాలి. ఎవని వలన ఈ రక్షణ కలుగుదంట? ఆయన నామములో మాత్రమే ఈ భూమి మీద ప్రతి మానవునికి రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ పొందుకున్న నీవు
ఈ దినాన్ని చేయవలసిన పని ఒకటే, నువ్వు లేచి నిలబడాలి. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ రోగములో నువ్వు కూర్చుని ఉన్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి పాపం అనే స్థానంలో కూర్చుని ఉన్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి బలహీనత అనే స్థానంలో కూర్చుని ఉన్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యసనములు అనే స్థానంలో మీరు కూర్చుని ఉన్నారో, ఎన్ని సంవత్సరాల నుంచి దరిద్రం అనే స్థానంలో కూర్చుని ఉన్నారో, ఎన్ని సంవత్సరాల నుంచి అవిధేయత అనే స్థానంలో కూర్చుని ఉన్నారో, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రియా దేవుని బిడ్డ లోక సంబంధమైన కోరికలు అనే స్థానంలో కూర్చుని ఉన్నావో, ఈ దినాన ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు లేచి నిలబడినప్పుడు దేవుడు నిన్ను ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, దేవుడు సమృద్ధికరమైనటువంటి దీవెనలతో కూడిన జీవితముగా ప్రభు నిన్ను ప్రకాశింప చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే కదా 38 సంవత్సరాల నుంచి బెతెస్దా అనబడిన కోనేరు దగ్గర ఆ వ్యక్తి కూర్చుని ఉన్నప్పుడు ఆ కనికరము అందరికి దొరకదంట. ఎవరో ఒకరికి మాత్రమే ఆ కనికరం పొందుకుంటారు. కానీ దేవుడు తన బలహీనతని స్థితిని చూచి అతని దగ్గరికి వచ్చి, లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్తూ ఉన్నాడు. ఈ దినాన ప్రభు నీతో కూడా చెప్తున్నాడు, ఎంత కాలం ఆ స్థానంలో నువ్వు కూర్చుని లేవలేని స్థితిలో, ఇదిగో నాకు జీవితం ఇక మారదు, నా బ్రతుకు ఇక మారదు, నా పరిస్థితులు ఇంతే, నా జీవితం ఇంతే, నా బ్రతుకు, నా తలరాతి ఇంతే నువ్వు అనుకుంటున్నావేమో, గుర్తుపెట్టుకో, నీవు రాసుకుంటున్న శాపం ఇదంతా కూడా. అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు లేచి నిలబడు. ఏం చేయాలి? నువ్వు లేచి నిలబడు. ఇక్కడ అందరికి ఆరోగ్యం బాగుందా? అందరికీ, ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోగంతో ఉంటారు. ఎవరో మేబీ. అందరికీ సమృద్ధిగా డబ్బులు ఉన్నాయా? అసలు ఫస్ట్ పాయింట్ ఇదే నన్ను అడిగితే. అందరి జీవితంలో సంతోషం ఉందా? లేదు. అందరి జీవితంలో సమాధానం ఉందా? లేదు. ఎందుకో తెలుసా? శాపముతో కూడినవి జీవితాల్లో ఉండుటను బట్టి, ప్రభువు చెప్పినవి చేయకపోవటను బట్టి. అందుకే ప్రభు చెప్తున్నాడు, నువ్వు లేస్తే దేవుడు నీకు కావలసిన సమస్తాన్ని కూడా ప్రభు ఇస్తాడు. ఈ రాత్రికాల సమయం ముందు ప్రియా దేవుని బిడ్డ, ఇక్కడ చేర్చబడిన నీవు, దేవుని వాక్యాన్ని వినుచున్న నీవు ఇంటికి వెళ్ళేటప్పుడు అనారోగ్యంతో వెళ్ళటానికి వీలు లేదు. దేవుడు నిన్ను స్వస్థపరిచే ఇంటికి పంపిస్తాడు. దేవుడు నీకు సమృద్ధినిచ్చే ఇంటికి పంపిస్తాడు. దేవుడు నీకు సమాధానాన్నిచ్చే ఇంటికి పంపిస్తాడు. ఓ పాస్టర్, ఈ మాటలన్నీ విని అయిపోయింది, ఇంకేదైనా కొత్తగా చెప్పు అని అంటున్నావేమో. నీలో విశ్వాసం లేదు కాబట్టే నీ జీవితంలో కార్యము జరగటం లేదు. విశ్వాసములో నీ ఉండి నువ్వు లేచి నిలబడితే ఈ దినాన ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ జీవితంలో కార్యాన్ని ప్రభు జరిగించడానికైనా ఇష్టపడతారు. దయచేసి ఒకసారి అందరు లేచి నిలబడతారా? అందరూ ఒకసారి కళ్ళు మూసుకుంటారా? నీ జీవితంలో ఇంతవరకు ఏ బలహీనత ఉన్నదో, ఏ అనారోగ్యంతో నువ్వు బాధపడుతూ ఉన్నావో, ఇది తగ్గదు అనేటువంటి స్థానంలో నీవు ఉన్నావేమో. వ్యసనాలకు నీవు అలవాటైపోయి బ్రతుకులు మారక, జీవితాలు మారక, సమాధానం లేక, సంతోషము లేక, చచ్చిన స్థానంలో నీవు ఉండిపోయావేమో. ఈ దినాన ప్రభు నిన్ను లేచి నిలబడమని చెప్తూ ఉన్నాడు. నీకెక్కడ బలహీనత ఉన్నదో నువ్వు లే, ఆ స్థానంలో నుంచి నువ్వు లే, విడిచిపెట్టు. ప్రభుని అడిగి దినాన, దేవా, ఇదిగో నాయన, నీ కొరకు నేను ప్రకాశించటానికి, పరలోక వాసిగా నేను పిలువబడటానికి, నా జీవితాన్ని నేను మార్చుకోవటానికి ఇచ్చిన సదావకాశం. అయా, మరణం సమీపించి ఉన్నది, నీ రాకడ సమీపించి ఉన్నది ప్రభువా. నువ్వు వచ్చేలోగా నా బలహీనతల నుంచి, నా రోగముల నుంచి నేను విడిపించబడాలి.
నీ స్వరాన్ని వినుచున్న నేను స్వస్థత పొంది తిరిగి ఇంటికి వెళ్ళటానికి కృప చూపించండి నాయన. ఇదిగో నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఏ రోగము నీ జీవితంలో ఉన్నదో ఎదుగో దేవుడు బలమైన హస్తముతో దేవుడు నిన్ను తాకుచూ ఉన్నాడు. ఆ రోగము నుంచి దేవుడు నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నాడు. నీ జీవితాన్ని ప్రభుకి ఇస్తావా? ప్రభు కొరకు నువ్వు నిలబడతావా? ప్రభు కొరకు నువ్వు నిలబడితే ప్రభు కార్యాన్ని ప్రభు చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభు నీ జీవితంలో సమస్తమును కూడా రూపుదిద్ది మార్చడానికి ప్రభు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీ జీవితం పాడైపోయిందో నువ్వు అనుకోవచ్చేమో, నీ జీవితం నలిగిపోయిందని నువ్వు అనుకోవచ్చేమో. ఇదిగో ఈ దినాన నీ జీవితాన్ని ప్రభు చేతిలో నువ్వు పెడితే, ఈ దినాన ప్రభు కోసం నేను నిలబడితే దాటిపోతున్నాడు ఆయన. ఆయన దాటిపోవచ్చు ఉన్నాడు. దేవుని బిడ్డ, నీ స్వరం మౌనంగా ఉండకుండా నీ స్వరాన్ని ఎత్తి ప్రభువుని పిలువు. దావీదు కుమారుడు నన్ను కరుణించమని నువ్వు దేవుని పిలువు. ఇది నానా అయా నన్ను బాగు చేయను పిలువు. అయా నా బ్రతుకును మార్చను పిలువు. అయా నా జీవితాన్ని ఆశీర్వదించను నువ్వు పిలువు. ఇది నానా నువ్వు పిలుస్తూ ఉండగా ప్రభు ఆగి నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ప్రభు ఆగి నీ జీవితాన్ని మార్చబోతూ ఉన్నాడు. ప్రభు ఆగి నీకు కలిగిన ప్రతి సమస్యలో నుంచి ప్రభు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. నీ జీవితాన్ని ప్రభువుకి దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో నాయకుడా నా ఆర్తధ్వని విని, నాయకుడా నా ఆర్తధ్వని విని నావను నడిపించినావే, తీరము చూపించినావే, నావను నడిపించినావే, తీరము చూపించినావే. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా. ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు. నా దేవా నా దేవా నా దేవా నా దేవా నిన్ను విడచి. ప్రియా దేవుని బిడ్డ, ఏ స్థానంలో నుంచి నువ్వు తొలగిపోయి ఉన్నావేమో, ఇంతవరకు విరిగిన మనసుతో విరిగిన జీవితాలతో నువ్వు బ్రతుకుతున్నావేమో. అయ్యా నా భర్త నా మాట వినటం లేదు, నా భార్య నా మాట వినటం లేదు, నా పిల్లలు నా మాట వినటం లేదు నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడి దినాన నీ జీవితాన్ని ప్రభుకి ఇచ్చి నువ్వు లేచి నిలబడి ఆయన కొరకు నువ్వు ప్రకాశించాలని నువ్వు ఆశపడుతూ ఉన్నట్లయితే ప్రభు మీ కుటుంబ జీవితాన్ని మార్చడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. శాపముతో ఇంతవరకు ఏడ్చింది చాలు, శాపముతో రోగాన్ని అనుభవించింది చాలు, శాపముతో వేదన పొందింది ఇక చాలు. ఇది నాన్న ప్రభు కొరకు.
విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం. విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం. శ్రీమంతుడా నా షాలేము రాజా, శ్రీమంతుడా నా షాలేము రాజా, బ్రతికెద నీ కోసమే, సావైనా లాభమే, బ్రతికెద నీ కోసమే, సావైనా లాభమే. అందరూ పాడాలి. యేసయ్యా 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 ఆమేన్. యేసయ్యా 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 దేవుని శక్తి, దేవుని ఆత్మాభిషేకం. యేసయ్యా యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నాదారమా, యేసయ్యా నాశ్రయమా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రం నాయనా. ఇదిగో ప్రభు తండ్రి, ఈ దినాన్ని నీ బిడ్డలతో మాట్లాడి ఉన్నారు ప్రభు. ఏ రోగమనే స్థానంలో నీ బిడ్డలు కూర్చుని ఉన్నారు, ఏ బలహీనత అనే స్థానంలో నీ బిడ్డలు కూర్చుని ఉన్నారు, ఏ దరిద్రత అనే స్థానంలో నీ బిడ్డలు కూర్చుని ఉన్నారు, ఏ వ్యసనములు అనే స్థానంలో నీ బిడ్డలు కూర్చుని ఉన్నారు. ఇదిగో ప్రభు తండ్రి, జీవితము మారదు అనేటువంటి స్థానంలో నీ బిడ్డలు కూర్చుని ఉన్నారు. నిరుద్యోగం అనే స్థానంలో నీ బిడ్డలు కూర్చుని ఉన్నారు. ఎదుగుదల లేని స్థానంలో నీ బిడ్డలు కూర్చుని ఉన్నారు. నీ బిడ్డలతో చెప్తూ ఉన్నావు ప్రభా, నువ్వు లేచి నిలబడు. లేచి నిలబడినప్పుడు ప్రకాశింపచేస్తాను. ఇదిగో ప్రభు, లేచి నిలబడి జీవితాన్ని సమర్పించుకున్న ప్రతి జీవితంలో నీ ఆరోగ్యాన్ని విడుదల చేస్తూ ఉన్నాను ప్రభు, నీ బలాన్ని విడుదల చేస్తూ ఉన్నాను తండ్రి. ఎదుగో ప్రభు, నీ బిడ్డల యొక్క జీవితాన్ని మార్చగల అభిషేకమును విడుదల చేస్తూ ఉన్నాను తండ్రి. సహాయము చేయండి ప్రభు. ఏ రోగము చేత నీ బిడ్డలు బాధపడుతున్నారు, ప్రతి శరీరములోనికి, ప్రతి మాంసములోనికి, ప్రతి ఎముకల్లోనికి నీ జీవాన్ని విడుదల చేస్తున్నాను ప్రభు. నీ గాయపడిన హస్తముతో నీ బిడ్డలు మీరు స్వస్థపరచండి లార్డ్ జీసస్. ఇప్పుడే ఈ క్షణమందే మీ ఆరోగ్యం నీ బిడ్డలు పొందుకుందరుగా కానీ ప్రార్థన చేస్తున్నాను ప్రభు.
తల నుంచి అరికాల వరకు ప్రతి బలహీనత, ప్రతి ఒక్క అనారోగ్యం యేసు నామములో బయటికి వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ఎంతో కాలము నుంచి ప్రభువా సాతాను శక్తుల చేత పీడించబడుతున్న బిడ్డలకు ఈ దినాన విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ఎదుగో నజరుని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, నీ దరిద్రము నీ దగ్గర నుంచి దూరముగా పారిపోవునుగా. నీ దగ్గర నుంచి నీ అనారోగ్యం దూరం అయిపోవునుగా. నీ పాపములు నీ దగ్గర నుంచి దూరం అయిపోవునుగా. తూర్పుకి పడమటికి ఎంత దూరం ఉన్నదో యేసయ్యని ఈ దినాన్ని నీ జీవితంలో చేర్చుకుంటే పాపాన్ని నీ దగ్గర నుంచి దేవుడు అంత దూరముగా దేవుడు చేస్తున్నాడు. అంత దూరముగా దేవుడు చేస్తున్నాడు. అంత దూరముగా దేవుడు చేస్తున్నాడు. పరిశుద్ధడానికి స్తోత్రం నాయన. ప్రతి బిడ్డను దర్శించండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడేందుకు నీకు స్తోత్రం. ఇదిగోనైనా ఎంతో ప్రయాసతో నీ బిడ్డల ప్రభు తండ్రి పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారు. ఎంతో ఖర్చుతో కూడిన విధముగా ప్రభు నీ బిడ్డలు కొనసాగిస్తూ ఉన్నారు. నీ సహాయాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించండి. చెప్పబడిన మాటలు నీ బిడ్డలు విని ఉన్నారు. గ్రామము విని ఉన్నది తండ్రి. ఎదుగనైనా రక్షణ పొంది కూడా ఇంకా పాపములో బ్రతుకుతున్న జీవితాలు, ఇంకా పాపమును కోరుకుంటున్న జీవితాలతో ఈరోజు మీరు మాట్లాడారు. నీ బిడ్డలు లేవనెత్తాలని ఇష్టపడుతున్నారు. లేచి ప్రకాశించిన బిడ్డలనే నీవు నిత్య రాజ్యములోనికి చేర్చుకుంటావయ్యా. లేచి ప్రకాశించిన బిడ్డలను మాత్రమే నీ తండ్రి ఎదుట నువ్వు ఒప్పుకుంటావు ప్రభువా. అట్టి వారే ఈ లోకాన్ని జయిస్తారు. ఎదుగో నాయన ప్రభువా, నీ బిడ్డలు ఈ లోకాన్ని జయించడానికి ఈ దినాన్ని తీర్మానం తీసుకుని ఉన్నారు. తీసుకుని ఇంటికి వెళ్ళినప్పుడు మరలా అదే స్థానంలో ప్రభు నీ బిడ్డలు కూర్చోకుండా లేచి జ్యోతుల వలె ఈ లోకంలో ప్రకాశిస్తూ ముందుకు వెళ్ళగలిగిన కృప నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నారు. చిన్న బిడ్డలను, యవ్వన బిడ్డలను, మధ్య వయస్సులో ఉన్న వారిని, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం తెచ్చుకోండి నాయన. ఏ ఒక్కరు తిరిగి ఖాళీగా వెళ్ళటానికి వీల్లేదు. నీ సమృద్ధితో, నీ ఆరోగ్యముతో, నీ నూతన బలముతో, నీ నూతన కృపతో, నీ నూతన ప్రసన్నతతో ప్రభు నీ బిడ్డలను మీరు నింపి వారి వారి కుటుంబాలకు మీరు పంపించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నారు. ఎదుగనైనా ఇక మేము పాపులము కాదు, మేము నీతిమంతులమని ప్రభు నీ బిడ్డలు గుర్తెరగాలి. శాపము మా జీవితంలో లేదు, ఆశీర్వాదం మా జీవితంలో ఉన్నదని ప్రభు నీ బిడ్డలు గుర్తెరగాలి. దరిద్రము మా జీవితంలో లేదు, ఇక మా జీవితంలో ఐశ్వర్యం ఉందని ప్రభు నీ బిడ్డలు గుర్తెరగాలి. వారి మనోనేత్రలు మీరు తెరిచినందుకు నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎదుగా ప్రభు ఇంకా అవిధేయతతో ఉన్న నీ బిడ్డలను మీరు మార్చమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాను నాయన. ఇదిగనైనా ప్రభు ఇంతవరకు చక్కగా వాయించిన నీ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. వారిని కూడా మీరు దీవించమని అడుగుతున్నాను. ప్రత్యేకించి నీ సేవకుని జ్ఞాపకం తెచ్చుకోండి నాయన. ఇదిగో తండ్రి, భయంకరమైన పరిస్థితుల నుంచి నీ కుమారుని తప్పించి ఈ దినాన్ని సజీవుడిగా నిలబెట్టుకుని ఈ కూడికను జరగటానికి కృప చూపించినందుకు నీకు స్తోత్రాలు నాయన. ఈ దినం ఈ రీతిగా జరగకూడదని అపవాది ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ సమస్తమును కూడా ప్రభా నీ స్వాధీనములో ఉంచుకుని ఎదుగ ప్రభా జయకరముగా ఈ కూడికను మీరు జరిగించినందుకు నీకు స్తోత్రాలు. ఈ గ్రామానికి దీవెన, ఈ యొక్క సంఘము మార్చబడట కృప చూపించండి. అనేకులు ప్రభు తండ్రి ఈ వెలుగులోనికి రావడానికి కృప చూపించండి. ప్రభావితము చెంది వెలుగును పొందుకుంటున్న అనేకులు ఈ లోకములోనికి వెళ్ళి అనేకులను వెలిగించినట్లుగా నీ కృప చూపించి కార్యాన్ని జరిగిస్తారు నమ్ముచ్చు. నజరేయుడైన యేసు నామములో, యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దయచేసి అందరూ కిందకు వచ్చినట్లయితే తదుపరి కార్యక్రమానికి ముందుకు వెళ్దాం. దయచేసి అందరూ కూడా కూర్చున్నామండి. చాలా చక్కటి సందేశాన్ని దైవజనులు మనకు అందించారు. నిజంగా అందరికి అవసరమైన మాటలు, క్రైస్తవునికి తన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే మాటలు వారి ద్వారా ప్రభు మనకు అందించారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మరి ప్రాముఖ్యమైన
సమయము ముగించబడింది. చివరిగా మరి సంఘ చర్చ్ ఎల్డర్స్ మరి జనార్దన్ గారు, గోపి గారు వారిరువురు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చేసిన పిదప చివరి ప్రార్థన ఆశీర్వాదముతో మనము యొక్క సభలను ముగించుకుందాం. సుజిత్, అరుణ్ ఇరువురు వచ్చి ఆ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చేసిన తర్వాత మనం యొక్క సభలను మనము ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందామండి. అందరికీ మా వందనాలు. మొదటిగా కూడి వచ్చిన గెస్ట్ మా సన్నీ విలాస్ పాస్టర్ గారికి వందనాలు. పాస్టర్ గారు అందరికీ మా వందనాలు. మా ఆహ్వానాన్ని మన్నించి 2 రోజులు ఘనంగా ఈ యొక్క సభలను జరిగించిన మీకు అందరికీ మా మనస్ఫూర్తిమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎంతో ఘనంగా మా సభలు జరిగాయి ఈ 2 రోజులు. దాని కొరకు కష్టపడిన పిల్లలందరికీ మా వందనాలు. అండ్ ప్రోత్సహించిన మీ అందరికీ మరొకసారి మా వందనాలు. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ప్రతి ఒక్కరు కూడా ఎంత మీ యొక్క పనులు ముగించుకొని దేవుని కొరకు ఇక్కడికి వచ్చినందుకు వందనాలు. అందరికీ భోజనం సిద్ధపరిచి ఉన్నాయి. కావున ప్రతి ఒక్కరు తిని వెళ్ళండి. భోజనం చేయకుండా ఎవరు వెళ్ళొద్దు. ఇప్పుడు మీరు పాడిన పాటల ప్రతిదీ కూడా ఈ యొక్క బాప్టిస్ట్ చర్చ్ నార్త్ ఆమ్లూర్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు దాంట్లో మీరు చూసుకోవచ్చు. అట్లాగే ప్రతి ఒక్కరికి వందనము తెలియజేసుకొని ఇంకను ఇట్లాగే జరగాలని ఇంకను 10 సంవత్సరం కూడా మీరందరూ రావాలని కోరుకుంటూ ఈ యొక్క విరమిస్తున్నాం. థ్యాంక్ యూ. మరి అరుణ్కి, సుజిత్కి ప్రత్యేకమైన వందనాలు. మరి ఆశ్చర్య రీతిలో మరి 2 రోజుల రక్షణ సువార్త సభలు దేవుని నామానికి మహిమకరంగా జరిగాయని నమ్ముతున్నాను. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా గొప్పగా ప్రభు ఈ సభల్ని జరిగించారు. మరి ఈ సభలు అయిపోయిన తర్వాత మేము ఎదురు చూసే రిజల్ట్ ఏదైనా ఉందంటే ఒకటే, ఒక్కరైనా రక్షించబడి ప్రభువుని తెలుసుకోవాలి. ఎగ్జామ్స్ రాసిన తర్వాత యవనస్తులు ఏ విధంగా అయితే రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తారో ఈ సభలు అయిపోయిన తర్వాత మేము కూడా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తాం అంతే. ఇక ఏ ఉద్దేశం కూడా లేదు. కేవలం ఒకరైనా రక్షించబడాలి అన్న ఉద్దేశం. మరి దైవజనులు చెప్పారు, మొదట క్రైస్తవులంగా ఉన్న మనం లేచి నిలబడితే దేవుని వెలుగు మనలో ప్రకాశిస్తే ఆ వెలుగును చూచి అనేకులు చీకట్లో ఉన్నవారు దేవుని మందిరంకి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం లేవలేదనుకోండి, మన మీదకి వెలుగు రాదు, గుడ్డోడికి దారి చూపించలేడు. కాబట్టి మనమందరం కూడా దైవజనులు చెప్పిన మాటలు గడిచిన మొదటి రోజు కూడా దైవజనులు ప్రవీణ్ పాస్టర్ గారు చాలా అద్భుతమైన ప్రసంగం. మీరు ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు గుణాలను గురించి క్రైస్తవులకి మంచి సందేశం ఇచ్చారు. ఈ 2వ రోజు డాక్టర్ కె సన్నీ విలాస్ గారు దైవజనులు వారు కూడా ఒక క్రైస్తవుడు లేచి నిలుచుంటే వెలుగు వచ్చుంది, మనం లేచి నిలుచుంటే ఆ వెలుగు మనల్ని ప్రకాశించే విధంగా చేస్తుంది. గుడ్డివాడు లేచాడు, జక్కయ్య కూడా దేవుణ్ణి చూడాలని ఇష్టపడ్డాడు. కాబట్టి వారి జీవితాల్లోకి అటు గొప్ప రక్షణ అనే వెలుగు వచ్చిందని ప్రత్యేకమైన సంగతులు వారి ప్రసంగం ద్వారా మనం విన్నాం. మరి చాలా చక్కటి ప్రసంగాన్ని అందించిన దైవజనులకి సంఘ పక్షంగా సంఘ పెద్దల సమక్షములో మా అందరి తరపున ప్రత్యేకమైన వందనాలు దైవజనులకి తెలియచేస్తున్నాం. మరలా మా ఆహ్వానాన్ని మన్నించి మేము పిలిచినప్పుడు మా సంఘాన్ని మీరు విజిట్ చేయాలని కూడా సేవకునిగా మీకు నేను తెలియచేస్తున్నాను. ప్రత్యేకించి 2 రోజుల సభలకు ఆ దైవ సేవకులు మరి వారిని పిలిచాము. ఒకవేళ వారిని మేము సరిగా ఉపయోగించుకోలేకపోవచ్చు సమయానుకూలంగా. అంటే ఒకవేళ మీరు ఆలస్యంగా రావడము, అప్పుడు మాకు ఆ సమయం అనుకూలించకపోవడం వల్ల ఒకవేళ మిమ్మల్ని మేము ఏదైనా ఇబ్బందికరంగా మిమ్మల్ని మేము బాధ పెట్టుంటే దయతో మీరు మన్నించాలి. ప్రభు చిత్తమైతే మరొకసారి మిమ్మల్ని
ఈ పరిచయలో మేము వాడుకుంటామని తెలియజేస్తున్నాం. మరి 2 రోజుల సభలకు వచ్చిన దైవజనులకి అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి మోపూర్ మందిరం నుండి సజీవుడైన క్రీస్తు ప్రార్థనా మందిరం ప్రగతి నగర్ కాలనీలో ఉన్న విశ్వాసులు 2 రోజులు ఈ యొక్క సభలకు వచ్చారు. అలాగే మోపూరు హరిజనవాడలో ఉన్న సంఘ బిడ్డలు వారు కూడా 2 రోజుల సభలకు వచ్చారు. వారికి ప్రత్యేకమైన వందనాలండి. అలాగే మరి ముందు ఉన్న మందిరము మరి ఎలీషన్న గారు ఆ సంఘ బిడ్డలు కూడా 2 రోజుల సభలకు వచ్చారు. ఆ సంఘానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే బేరంగుంట నుండి ఇంకా చుట్టుప్రక్కల ప్రాంతముల నుండి మరి చంద్రశేఖరపురం నుండి మరి బంధువులు కానీ విశ్వాసులు కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి 2 రోజులు ఆ మీటింగ్స్ అరేంజ్మెంట్స్ కోసం మరి సంఘ బిడ్డలు వారి యొక్క పనులు మానుకొని వారి ఉద్యోగాలకు సెలవులు పెట్టి చక్కగా మందిరంలో వారి యొక్క పనులు చేయడం కానీ ఆర్థికంగా వారి యొక్క చేయూతను అందించడం కానీ చేశారు. మరి కాపరిగా నా సంఘ బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ 2 రోజుల సభలకు మరి సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసిన బ్రదర్కి కూడా మరి లైటింగ్ అరేంజ్ చేసిన బ్రదర్కి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా మీరు ఈ పరిచర్యకి సహకరించాలని కూడా కోరుతున్నాను. ఈ 2 రోజుల సభలకు వాయిద్యములు చక్కగా వాయించి దేవుని నామని మహింపరిచిన బ్రదర్స్ కూడా సంఘపక్షంగా ప్రత్యేకమైన వందనాలండి. ఇంకా ఈ యొక్క పరిచర్య అభివృద్ధి పదంలో ముందుకు కొనసాగుటకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మరి మా సంఘ యవనస్తులు చెప్పినట్లుగా మీకు అందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. మరి ఈ మీటింగ్స్ కి ఎవరి సహకారం లేదండి. మాకు ఎవరు కూడా సహకరించలేదు. అంటే మేము ఎవరిని కూడా అడగము, ఎవరు మాకు ఇవ్వలేదు. కేవలం సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం ఎంతమంది అయితే మందిరానికి సంఘ బిడ్డలు వస్తారో ప్రతి కుటుంబం వారి యొక్క కష్టార్జితంలో నుండి ఆ ధనాన్ని వెచ్చించి మరి ఇంత చక్కగా ఆ యొక్క మీటింగ్స్ జరుగుటకు వారి పనులు చేయడంలో అయితేనేమి మరి ఆర్థికంగా సహాయం చేయడం అయితేనేమి వారు చాలా ముందుకు రావడం అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ రోజున ఒక సంఘం అభివృద్ధి చెందాలంటే ఒక పాస్టర్ వల్ల కాదు. సంఘంలో ఉన్న విశ్వాసులు సేవకుడు అందరూ కలిసి ఈ పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఎవరు వారి యొక్క తలాంతును బట్టి ముందుకు కొనసాగితేనే ఆ కార్యం జరుగుతుంది. మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ వేరే, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పనితీరు ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా ఒక శరీరంగా పిలువబడుతుంది. అలాగే సంఘంలో ఉన్న మనమందరం కూడా వేరు వేరు తలాంతులు కలిగి ఉంటాం. కానీ క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి మనమందరము ఒకటేగా ఉన్నాం. కాబట్టి మనమందరము ఏ సంఘ విశ్వాసులైనా ఐక్యతగా ముందుకు కొనసాగితే అనేకుల రక్షణకు మనం కారణంగా ఉంటామని తెలియచేస్తూ, ఒకవేళ ఎవరినైనా నేను మరిచి ఉంటే దయతో క్షమించండి. మరి అందరూ సహకరించారు. ఈ గ్రామ పెద్దలు గ్రామస్తులందరూ కూడా సహకరించారు. మరి వారికి కూడా సంఘపక్షంగా గ్రామానికి గ్రామ పెద్దలకు గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ను ముగిస్తున్నాం. మరి అందరూ కూడా పైకి లేచి నిలుచుంటే చివరి ప్రార్థన ఆశీర్వాదముతో మనం ఈ యొక్క 2వ రోజు రక్షణ సువార్త సభలను ముగించుకుందాం. పరిశుద్ధుడైన దేవా యేసయ్యా మీకు స్తోత్రాలు. జీవాధిపతి మీకు వందనాలు. ఈ రాత్రి మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రేమించి ఎందుకు పనికిరాని మా జీవితాల్లో నూతనమైన తేజస్సును నింపుటకు నీ బిడ్డను మా మధ్యకి నడిపించి మీలో వెలుగు ప్రకాశించాలంటే మీరు లేవాలి. మీరు ఉన్న స్థితి నుంచి పైకి లేవాలి. మీ బలహీనతల నుంచి పైకి లేవాలి. మీ రోగాల నుండి పైకి లేవాలి. మీకున్న ఇబ్బందుల నుండి పైకి లేవాలి. యేసయ్య దగ్గరికి రావాలి. ఆ వెలుగు వచ్చింది, మీరు లేవడమే ఆలస్యమని మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు ఆ మాటలు విన్నారో ఆ మాటలు మరిచిపోకుండా హృదయంలో పదిలం చేయమని ప్రార్థిస్తున్నాను. రాత్రి 2 రోజులు ఎంతమంది బిడ్డలు
ఈ సభలకు హాజరయ్యారు. అట్టి ప్రతి బిడ్డ నీ యొక్క పరలోకపు దీవెనతో, గొప్ప సమాధానముతో, నీ గొప్ప ఆశీర్వాదపు దీవెనలతో అయ్యా వారి కుటుంబాలు వర్ధిల్లుటకు సహాయం చేయండి. ఎంతమంది దైవజనులు కూడికలకు వచ్చారో వారిని, వారి సంఘాలను దీవించండి, వర్ధిల్లింపచేయండి. వారి యొక్క పరిచర్లు ఇంకా ఆశీర్వదించండి. ప్రత్యేకించి ఈ సభల ద్వారా మేము కోరుకుంటుంది ఒకటే, ఒక్కరైనా రక్షించబడుటకు నీ కృపణ దయచేసి ఈ ప్రాంతంలో అనేకులు నీ వైపు త్రిప్పబడి నీ నామాన్ని గణపరిచే కృప మాకు అనుగ్రహించి మేము కూడా రక్షణ కార్యములో సంతోషించి ఆనందించేదానికి కృపణ దయచేయమని. అయ్యా బిడ్డలు ఆయా దూర ప్రాంతాల నుంచి వచ్చారు, మరి వారి గృహాలకు వెళ్తుండగా క్షేమంగా నడిపించండి. మరలా మరొక పర్యాయం మేమందరం కలిసి మీ సన్నిధిలో ఆనందించేదానికి కృపణ దయచేయమని. ఈ కార్యక్రమం అంతా 2 రోజులు అద్భుతంగా మీరు మాకు జరిగించారు. అందును బట్టి స్తుతిస్తూ, కొంతమంది రాలేకపోయినట్టు వారికి మరొక సమయం దయచేసి ఈ యొక్క పరిచర్ని, సంఘాన్ని, విశ్వాసులను, సంఘ పెద్దలను చేరిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నామని. నీ దీవెన, నీ ఆశీర్వాదములతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ రాకడకు మేము సిద్ధపరచబట్టుకు కృపణ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సినది ఆహార్యం మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం వారిని క్షమించము. మమ్మల్ని శోధన లేక కీడు తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరు ఎన్నారు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్ముని కన్యని సహవాసము చేరిన మనకు, వాక్యవిని తీర్మానం తీసుకున్న బిడ్డలకు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన విశ్వాసులకు, దైవజనులకు, ఈ సభా ప్రాంగణంలో కూడుకున్న ప్రతి బిడ్డకు, ఈ గ్రామానికి, సంఘానికి వాక్య సందేశం అందించిన దైవజనులకు దేవుని యొక్క దీవెన, సన్నిధి, ఆయన కాపుదల సదాకాలము తోడి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. ఒకరు